మీ పేరు? నా పేరు పోలయ్య. నేను డ్రైవర్ని, టీవీ ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్ని. డ్రైవర్ చేస్తున్నారా? ఏ బ్రాండ్ కొన్నారు బాబాయ్? ఒకసారి పైకి చూపిస్తారా? ఆఫీసర్ చాయిస్. ఓకే, ఎంత బాబాయ్ ఇది క్వార్టర్? అంటే ఇంతకుముందు జగనయ్యంలో కూడా 150, ఇప్పుడు అదే 150. 150. ఓకే, తగ్గలేదు ఇంకా రేట్స్? రేట్ ఏం తగ్గుతున్నారు కానీ ఇంకా వాళ్ళ ఇష్టంగా మందే ఉంది. ఇంకా ఫ్రీగా దొరికే అప్పుడు ఓసి ఎన్ని కాలం అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు లైన్లో నుంచి నాన్న తిప్పలు పడి చుట్టుపక్కల వాళ్ళు పరువులు తీసుకుంటాం తప్పించి ఏం లేదు. ఇప్పుడు అలా కాదుగా, ఏదో జనరల్గా వెళ్తున్నాం, తెచ్చుకుంటాం మన దారిని మనం. అది అంటే ఇంతకుముందు ఏమనేవారంటే చాలామంది చెప్పేవారు, ఏం చెప్పేవారంటే బ్రాండ్స్ మనం అడిగినవి ఉండేవి కాదు, వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోవాలి. అప్పుడు రేటు బ్రాండ్స్ కాదు, రేటు ఏది 150, 130 అలా రేటు. ఇప్పుడు అలా కదా, మనకు నచ్చింది ఎంసీ కావాలా లేకపోతే ఓసీ కావాలా అంటే ఇప్పుడు కూడా జనరల్గా కొంతమంది రేటే అడుగుతున్నారు, అలవాటు అయిపోయింది. మరి ఇప్పుడు ఇవి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారా? అవైలబుల్గా ఉంటున్నాయి? ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. పెద్ద లైన్లు తోపులు ప్లస్ ఇంకోటి ఏంటంటే రెండే ఇస్తాము. కరోనా టైంలో అయితే గొడుగు కావాలి. ఎంత పెద్ద చెత్త వ్యవహారం అంతా. రకంగా ఏంటంటే వాళ్ళ రూపాయి సంపాదించి తినడం ఏ ప్రభుత్వమైనా అంతేనండి. ఇప్పుడు పైన ఆదాయాలు అయింది, ఇంట్లో రూపాయలు పిల్లల మెట్లు మనం మొదలు పెట్టగలమా? లేదుగా, ఏదైనా అంతే. వాళ్ళ రూపాయలు 100 రూపాయలకి ఏదో క్వార్టర్ వచ్చిందని చెప్తున్నారు కదా, 99 రూపాయలకి వచ్చాయి అవి. అది వచ్చినాయి అంటే తాగేవాళ్ళు తాగుతున్నారు అనుకోండి, మనం తీసుకోలేదు ఇంతవరకు. అంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా నేను తాగేది ఇదే. మనకి ఈ మధ్యకాలంలో దొరకలే, ఇప్పుడు దొరికింది కాబట్టి. ఏం తాగేవారు? ఇది దొరకనప్పుడు ఏం తాగే? 150 పేరు అంతే. ఏ బ్రాండ్ కూడా మీకు తెలియదు. ఆ 150కి ఏది ఉండో అది తీసుకుంటాం అంతే. మరి కొత్త బ్రాండ్స్ అన్ని తీసుకొస్తామని చెప్పారు ఈ గవర్నమెంట్ వాళ్ళు, తీసుకొచ్చారా? కొత్త బ్రాండ్స్ అంటే అప్పుడు దొరికేవి కదా. అయ్యే వచ్చినాయిగా, ఎంసీ, ఐపీ, ఏసీ ప్రియము, ఏసీ బ్లాక్ అంటే జనరల్గా మొన్నటి దాకా వచ్చింది అనుకో. మందు కూడా గతంలో ఎలా ఉండేది బాబాయ్? గతంలో క్వాలిటీ ఉండేది కాదు, స్పిరిట్ లా ఉండేది, తాగితే ఇబ్బంది వచ్చేది. తేడా ఉంది. అప్పుడు తాగితే ఎలా ఉండేదంటే మనం బాడీ పెయిన్స్ కోసం మనం తాగేవాళ్ళం, ఏదో అలవాటు ఉంది కాబట్టి ఏదో బాడీ పెయిన్స్ తగ్గుతాయని తాగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తాగితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఆ తాగితే ఏంటంటే బాడీ పెయిన్స్ పెరిగే తెల్లారేటప్పటికి, ఇప్పుడు తాగితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. కాసిం గారు ఏం కొన్నారండి వైన్ షాప్కి వచ్చి? మంజీరా. ఓకే, ఎంతండి? 130 రూపాయలు. 130. ఏంటి సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చాము అని చెప్తున్నారు. సో ఏమైనా తేడా ఉందా గత గవర్నమెంట్లో ఉన్న మద్యం విధానానికి ఈ విధానానికి? పడలేదండి, బ్రాండ్లు మారుస్తున్నారు. అప్పుడు బ్రాండ్లు మళ్ళీ వస్తున్నాయి ఇక్కడికి. ఆంధ్ర అని 100 రూపాయల ముందు 100 రూపాయల ముందు నా పరిస్థితి బట్టి ఇది కొనుక్కున్నాను. 130 రూపాయలది 150 కొనవచ్చు. కానీ ఏంటంటే దానికన్నా ఏంటంటే లైన్ నుంచి చెప్పేసి గొడుగు అని అది లేకుండా ఫ్రీగా. అంతకుముందు ఒకటే వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని కావాలో అన్ని ఇస్తున్నారు. అప్పుడు ఎంఆర్పీ రేటే తీసుకునేవారు, గతంలో ఎక్స్ట్రా తీసుకున్నారు. ఎంఆర్పీ రేట్ ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఎంఆర్పీ కాకపోతే ఇబ్బంది పెట్టేవారు. లైన్ నుంచి గొడుగు తీసుకోవాలి, లేదంటే కట్టే డబ్బులు చిన్న డబ్బులు ఇవ్వాలి. మాకు 130 రూపాయలు, 150, 150, 200, 210 అలా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఫోన్పే కూడా పెట్టినట్టున్నారు కదా? అంత ఫోన్పే రాదండి, మీకు రాదు. డబ్బులు ఎంత అయితే అంత పట్టుకెళ్ళి. ఓకే, అంటే మందులో క్వాలిటీ ఏమైనా మారిందా? గతంలోనే ఉందా మందు? అన్నీ ఒకటేలాగా ఉన్నాయండి, ఏమీ లేవు. మీకైతే తేడా కనిపించట్లేదు? బాగా కన్నా ఒకటి అప్పుడు కన్నా ఇప్పుడు కొద్దిగా పర్లే. ఏంటంటే ఇప్పుడు మరి 100 రూపాయల మందు అవుతే ఇంకేం లేదు, చచ్చిపోతాం మేము. గత గవర్నమెంట్లో ఇది దొరికేది సార్, ఈ బ్రాండ్ దొరికేది కాదు. అంటే సార్ ఇప్పుడు గత గవర్నమెంట్లో మద్యం బాగుండేది కాదు, అంటే కల్తీ మద్యం ఇచ్చేవారని చెప్పి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి నూతన మద్యం పాలసీ తీసుకొచ్చారు కదా సార్. అంటే పాత ఇంతకుముందు ఏదైతే కనుమరుగు అయిపోయాయో కొన్ని బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ అన్ని తీసుకొస్తామని చెప్పారు. సో నూతన మద్యం పాలసీలో తీసుకొచ్చారా సార్ ఆ బ్రాండ్స్? బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చారు. ఎలా ఉండేది సార్ గతంలో? ఎలా ఉండేది మందు? 3 క్వార్టర్లు తాగినా కిక్ ఎక్కేది కాదు, మొత్తం స్పిరిట్. ఇది 1 క్వార్టర్ దాకా ఇంటికి హ్యాపీగా పడుకుంటున్నాడు. ఎవరైనా సరే, కష్టపడేవాడైనా సరే, తాగాలనుకున్నాడు శుభ్రంగా తాగి 1 క్వార్టర్తో సరిపెట్టుకుంటున్నాడు. ఇదివరకు 3 క్వార్టర్లు 4 క్వార్టర్ల దగ్గరికి ఎవరిని అసలు కిక్ ఎక్కేది కాదు. ఇది పర్వాలేదు. ఇదివరకు ఇదే 230 రూపాయలకి ఆయన పెట్టిన బ్రాండ్లు, చీప్ బ్రాండ్లు 250, 270 రూపాయలకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అవి కిక్ ఎక్కేది కాదు, 3 క్వార్టర్లు తాగేవాడు. కిక్ ఎక్కేది కాదు, ప్లస్ మంచి మందు కాదు, దాంట్లో మొహటం లేదు. అంటే ఆరోగ్యం పాడైపోయేది ఆ మందు కంపల్సరీ, దాంట్లో మొహటం లేదు, నో ప్రాబ్లం. ఈ మద్యం పాలసీ తీసుకురావడానికి 2 ప్రధాన కారణాలు చెప్తున్నారు. ఎవరైతే మందు తాగుతారో వారు ఆరోగ్యం పాడవకూడదని ఒకటి. తాగుతారు అన్న మాట వదిలేసేయండి. ఈ రోజుల్లో మందు తాగుతారు, అది చేస్తారు అనేది ఎన్ని పక్కన పెట్టేయండి. ఈ రోజుల్లో తాగని ఎవడో లేడు. ఎవరైతే ఉన్నారు మీరు మాట్లాడుతున్నారు, సాయంత్రం ఏం చేస్తారో మాకు తెలియదుగా, వాస్తవం కదా. దీని గురించి అసలు మాట్లాడద్దు. ఇది కూడా ఒక పార్ట్ అయిపోయింది మనుషుల్లో. దిస్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్
అంటే అదే తాగే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం పాడవకూడదని ఒకటి పాలసీ అయితే, సార్ నేను చెప్పిందేనండి. రెండోది ఏంటంటే డబ్బులు అధికంగా ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ రేట్లు ఉండేవి కదా, సో డబ్బులన్నీ ఎవరైతే కష్టపడి కూలి పని చేసి వస్తారో వాళ్ళ డబ్బులన్నీ మధ్యాహ్నానికి ఖర్చు పెట్టేస్తున్నారనేది. ఇదివరకు ఇక్కడ ఏంటో తెలుసా, అదంతా కూలి పని చేసుకోకుండా పొద్దున్నే లేచి తాగేవాళ్ళు. ఇప్పుడు కూలి పని చేసుకొచ్చి మరీ తాగుతున్నారు. దేనికి తాగుతున్నారు? ఇప్పుడు పనులు ఉండబట్టి. ఇదివరకు పనులు లేక పిచ్చెక్కి రోడ్లు ఏమంటే తిరిగి, సపోజ్ నా సంగతి తీసుకోండి, నేను సంవత్సరంన్నర వరకు ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేయడానికి చాలా కష్టపడ్డా. 3 నెలలు 4 నెలలు ఇంట్లో తిండి కూడా లేదు నాకు. ఇది చెప్పుకోలేము, కొన్ని విషయాలు చెప్పుకోలేకుండా బాధలు పడకుండా జరిగినాయి. ఇప్పుడు తాగుతున్నాను గొప్ప అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు బ్రాండ్ మాత్రం బ్రహ్మాండం. ఒక క్వార్టర్తో సరిపెట్టుకుంటున్నాడు. ఇది వరకు ఇదే 230 రూపాయల క్వార్టర్ కొనాలంటే ఈ బ్రాండ్ కాదు, 3 బ్రాండ్లు 3 క్వార్టర్ల దగ్గర కిక్కెక్కేది కాదు. కడుపులో మంట, దానికి తోడు పొద్దున్న దొడ్లోకి వెళ్ళాలంటే అలేలోయ ఏ చెప్పు రేపు, అది వాస్తవం. అంటే అంతకుముందు రెగ్యులర్గా ఒకే బ్రాండ్ కూడా దొరికేది కాదు, రోజుకో బ్రాండ్ ఉండేది. వెరైటీ బ్రాండ్ బోల్డ్ ఉన్నాయి. పేర్లు కూడా గుర్తుండే కాదు, అమౌంట్ 150, 130, 200 అంతే. ఏంటి అక్కడ పెడతాం, మళ్ళీ ఇంత రెస్పాన్స్ ఉండేది కాదు. రెక్లెస్ సమాధానాలు. ఇదివరకు రెక్లెస్ సమాధానం ఉండే, ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మానేయండి, మా దగ్గర ఇవి ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేవారంటే ఈ మన సెల్ ఫోన్లో ఏదైనా చూసుకొని మనకు అనవసరం. ఇంతకుముందు ఫోన్పే డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా ఉండేవి కాదు, ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టాము. అన్నీ ఉన్నాయి వాళ్ళ పెట్టింది. బెటర్గానే ఉందంటారు. కాకపోతే నా సలహా ఒకటి, బెల్ట్ షాపుల గురించి మాత్రం కొట్టుకోవద్దు దయచేసి. ఈరోజు వార్తల్లో బెల్ట్ షాప్ వాడుకున్నాడంటే ఆడ మీదకి కొట్టుకోవడానికి వెళ్ళారంట. ఇదేంటంటే చూసి వాళ్ళ జనాలకి మరీ చీప్ అయిపోతారు. బెల్ట్ షాపులు అనేది తీసేస్తే నా ఒపీనియన్. ఏదైనా అవునండి, మద్యం షాపులు ఇలా లైసెన్స్ ఇచ్చి అమ్ముకున్నందుకు దేర్ ఇస్ నో అబ్జెక్షన్. బెల్ట్ షాపుల వల్ల రేపు పొద్దున్న ఏం జరిగినా, ఎవరు ఏం చేసినా రేపు పొద్దున్న ప్రభుత్వం మీదే పడుద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇలాగే ఉంటుంది. దీంట్లో ఇంజక్షన్ చేసి పంపించేవాళ్ళు ఉన్నారు, దాన్ని కూడా నేను ట్రయల్ చూపిస్తా. అది బెల్ట్ షాపుల్లో జరుగుతుంది నాకు తెలిసి. ఇది ఏంటంటే గవర్నమెంట్కి ఇచ్చే సలహా నేను ఇది. బెల్ట్ షాపుల వల్ల కొన్ని ఆరోగ్యాలు పోతే మళ్ళీ మొదటి కొత్త చరిత్ర. అది ఇప్పుడే కొద్దిగా ప్రశాంతంగా ఇంకొక 6 నెలలు పోతే అందరూ శుభ్రంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను, నాకు తెలిసినంత మటుకు. అది ఇది తాగడం వల్ల అందరికి ఇబ్బంది. కాకపోతే ఇది పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనుషుల్లో. లేడీసే ఉన్నారండి, నేను డైరెక్ట్ చెప్తున్నా, లేడీసే ఉన్నారు. నేను తెలంగాణ ఎక్కువ వెళ్తూ ఉంటాను, పక్క నుంచి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది పార్ట్ అయిపోయింది. దీని గురించి మనం పెద్ద పట్టించుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇది ఒక క్వార్టర్ దాకా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటున్నాడు శుభ్రంగా. ఒక ముద్ద తినేవాడు 4 ముద్దలు తింటున్నాడు. నా మాట అబద్ధం అయితే ఎవరన్నా అడగండి.